హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట. సో యాక్చువల్గా మనకి ఈ రోజు దివాళీ కాబట్టి, దివాళీ అంటే మనకి లైట్స్ ఆఫ్ ఫెస్టివల్, బాంబులు, క్రాకర్స్ కాల్చడమే కాదు. అసలు దివాళీ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? దివాళీ పండుగ అనేది పూర్వం మనకి హిరణ్యకశ్యపుడు అనే రాక్షస రాజులు ఉండేవారు అనమాట. మీరు ఆల్రెడీ మన సినిమా చూసే ఉంటారు, మన మహావతార్ నరసింహ. సో అందులో మనకి భూదేవి తల్లిని రాక్షసుడు అపహరించి సముద్ర గర్భంలో దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి భూదేవిని కాపాడితే, అప్పుడు భూదేవి తల్లి శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏకైక బల పుట్టిన సంతానమే ఈ నరకాసురుడు. ఈ నరకాసుని వధించడంతోనే మనకి దీవాళి పండుగ రావడం జరిగింది అనమాట. సో అసలు ఎందుకు వచ్చింది దీవాళి, అసలు నరకాసుడు ఏం చేశాడు, అసలు వాళ్ళకి నరకాసుడు అనే రాక్షసుడు ఎందుకు పుట్టాడు అనేది మనం తెలుసుకుందాం. వాళ్ళకున్న పూర్వజన్మ కర్మఫలం వల్ల భూదేవి తల్లికి ఆ రాక్షసుడు పుట్టడం జరిగింది అనమాట. సో ఆ రాక్షసుడు పెరిగి పెద్ద అయిపోయి కొంచెం అప్పటి వరకు తన సహవాసం చేయడం వల్ల తన బుద్ధి అంతా మారిపోయి రాజ్యంలో ఉన్న అందరినీ చిత్రహింసలు పెట్టడం, చాలా మందిని బాధలకు గురి చేయడం వల్ల అందరూ కాపాడండి అంటే అప్పుడు తన సొంత తల్లి నరకాసుని జన్మనిచ్చిన భూదేవి తల్లి ద్వాపర యుగంలో మనకి కృష్ణుడి భార్యగా ఉండి అప్పుడు సొంత తల్లి వాడిని చంపడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా నరకాసుని చంపడం వల్ల మనకి దివాళీ అనేది జరుపుకుంటాం. అలా కాకుండా మనకి ఈ రోజే మనకి లంక నుంచి సీతాదేవిని రామయ్య తల్లి ఇద్దరు కలిసి అయోధ్యకి రావడం జరిగింది. అండ్ దివాళీ పండుగ కూడా మనకు అట్లా ఆ రకంగా అనుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది దీని వెనకాల ఉన్న రహస్యం.